విశాఖలోని మురళీనగర్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను వేములపల్లి కళాక్షేత్రం కమిటీ సభ్యులు ప్రారంభించారు. తెల్లవారుజామున సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేస్తామని వేములపల్లి కళాక్షేత్రం కమిటీ సభ్యులు తెలియజేశారు. భోగి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. సంక్రాంతి అంటేనే తెలుగువారి పండుగ. విశాఖలో గడప గడపకి సంక్రాంతి వేడుకలు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికులు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇంత సంక్రాంతి వేడుకలు చూస్తే చాలా భోగి మంట చూస్తే చాలా పెద్ద భోగి మంట వేసుకొని కూడా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా కూడా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు. ఎట్లా కనిపిస్తుంది అసలు? అందరికీ నమస్కారం. నేను సనపల వరప్రసాద్ అండి, వైశాఖి స్పోర్ట్స్ బార్ ప్రెసిడెంట్ని. స్వాతంత్ర టీవీకి చూస్తున్న వీక్షకులు ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మురళీనగర్ పోస్ట్ లొకాలిటీకి సంబంధించిందండి. ఈ భోగి అనేది పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించాలని అందరూ చాలామంది ఈ ఊర్లో ఉన్నవారు అందరూ పల్లెటూరులో వెళ్ళడం ఒక ఆనవాయితీ. ఇక్కడ భోగి మేము చేసుకున్న తర్వాత అందరూ ఊర్లో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మేము భోగి మంటతో ప్రారంభించి తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెడి గుళ్ళు, సాముగరడి పులివేషాలు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేసి ఆశీర్వదించే కార్యక్రమంతో పాటు అల్పాహార విందు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది దాకా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చాలా ప్రతి ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఆనవాయితీగా జరుగుతుంది ఈ కార్యక్రమం. మొత్తానికి చూస్తే ఇక్కడ సిటీ ప్రాంతంలో మొత్తం విలేజ్ సెట్ లాగా కూడా మొత్తం అంతా కూడా కనబడుతుంది. చాలా వరకు తెల్లవారు 5 గంటల నుంచే కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకొని కూడా చాలా సంతోషంతో కూడా ప్రతి ఒక్కరు జరుపుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారు? నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉందండి. ముఖ్యంగా చీకటిని తొలగించి వెలుగులు రావాలని ఈ భోగి స్టార్టింగ్ పండగ అనేది సంక్రాంతి కనుమకు ముందు వచ్చే భోగి పిల్లలకి ఆశీర్వాదం ఇస్తూ శ్రీమన్నారాయణకి పిల్లలకి భోగి వేస్తే పళ్ళు రేగి పళ్ళు వాళ్ళకి జ్ఞానం పెరిగి మనకి ఇక్కడ ఉన్న మంటతో చీకటిని పోయి అందరికీ వెలుగులు రావాలనే కార్యక్రమంలో భాగంగా భోగితో మనం ఈ కార్యక్రమం చేస్తున్నామండి. నిజంగా విదేశాల నుంచి కూడా చాలామంది ఈ నాకు తెలిసి ఆస్ట్రేలియా ఇక్కడ మాకు ఉన్న మురళీనగర్ పోస్ట్ లొకాలిటీ ఉన్నవారు అందరూ కూడా చాలామంది USA, UK, ఆస్ట్రేలియాలో ఉన్నవారు పిల్లలు కూడా ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీ. వచ్చి వాళ్ళు మళ్ళీ పల్లెటూరులో వెళ్తారండి. ఈ కార్యక్రమాలన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, అసలు చూస్తే చాలా సంతోషంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఈ యొక్క పండగ అనేది కూడా ఊర్ల నుంచి వస్తే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఇంకా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? ఇక్కడ ఎంతవరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి? ఇప్పటి నుంచి తప్పిడి గుళ్ళు, సేవగరిడీలు, ఈ బుడబక్కల అసలు అన్నీ కూడా ఇంకా కంటిన్యూస్ జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఇంటిమేట్ 9 o'clock 10 o'clock వరకు జరుగుతాయి. ఆ తర్వాత అల్పాహార విందు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి చాలా ఆనందంగా పాల్పంచుకుంటున్నారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూస్తే చాలా వరకు చాలా సంతోషంగా కూడా తెల్లవారి నుంచి కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఈ యొక్క భోగి పండుగ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా కనిపిస్తుంది? పొద్దున్నే భోగి పండుగ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో అసలు భోగి సంబరాలు చాలా బాగా జరిగినాయి. అందరూ హైదరాబాద్, భీమవరం నుంచి కూడా వచ్చారు. మురళీనగర్ ప్రాంతంలో అయితే చాలా భోగి మంటలు వేసుకొని కూడా సంక్రాంతి వేడుకలు అయితే జరుపుకునే పరిస్థితి కనబడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విశాఖపట్నం మురళీనగర్ సమిత ప్రాంతానికి చేరుకొని కూడా సంక్రాంతి భోగి సంబరాలు అయితే చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సౌముత్త ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.